ఆయన అలా చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం ఆయన మా నాన్నగారు తాండవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం, ఒకళ్ళు ఏదో వేణువు వాయిస్తాం, ఒకళ్ళు తాళం వేస్తాం, ఒకళ్ళు తప్పెట మోగిస్తాం, అన్నీ చేస్తాం. నువ్వేం చేస్తావు? పావువి కాళ్ళ చేతులా అన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు, నేను దీర్ఘాలు లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ. నంది నవ్వుతున్నావు నన్ను చూసి, దీర్ఘాలు లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు, నేను చూడటం కాదు ఆయనకి ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఎవరు? భూమినంతటినీ మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అందె కావాలనుకున్నాడు. అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు. ఆయన కాలుకి అందె కింద సరిపోయాడు ఆదిశేషుడు. అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి. అందె కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు. ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలెత్తి ఇలా ఆపుతారట. ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి? ఏం వేగంగా కాలు దింపేయచ్చగా, ఎందుకు అలా ఆపుతుంటావు? నాకు అర్థమైంది. అంత వేగంగా కాలు కరిపేస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు. మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలెత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు. అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆ ఆదిశేషుడు. పతంజలిగా వచ్చి ఈ లోకానికి 3 కరణములకు ఉపకారం చేశాడు కొనికి కోరుకున్నట్టుగా. ప్రతి మనిషికి మనస్సు, వాక్కు, కాయము ఈ 3 అత్యంత ప్రధానం. మనస్సు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. పూజ చేయడం తేలిక, కానీ మనసు పెట్టడం చాలా కష్టం. అదేం ఉండదు, ఉన్నానంటుంది, పారిపోతుంది ఎక్కడికో. ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు. మనసుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు. అలాగే వాక్కుని నిగ్రహించడానికి వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం. వ్యాకరణయుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది, భావమును అందించగలిగినదై ఉంటుంది, క్రమ పద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది. అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు. మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే. కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు, కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు. మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు, కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు. శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు, కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత, ఆత్రేయ గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత, చరక సంహిత, ఆయనకి చరకుడని పేరు పతంజలికి, నేను చరక సంహిత, ఈ 3 కరణములకు 3 రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి. అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదువాక్యాల్లో ఒక మాట చెప్తారు, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అన్న వాక్యానికి అర్థం ఏంటంటే, పదము అంటే వ్యాకరణం, వాక్యము పూర్వమీమాంస, ప్రమాణము అంటే న్యాయము. ఈ వ్యాకరణము, పూర్వమీమాంస, న్యాయము, ఈ 3 శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి. ఈ మహాసముద్రం లాంటి ఈ 3 శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు, అవి దాటిన వాళ్ళు. సర్పములన్నీ కూడా శంకరుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఉంటేట ఎంత నిర్భయంగా ఉంటాయంటే, పావుకి మంట కనపడితే భయం, అగ్నిహోత్రం కనపడింది అనుకోండి పావు జర 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 పాక్కుంటూ పారిపోతుంది, అగ్నిని తట్టుకోలేదు పావు. కానీ పరమశివుడు ఒకప్పుడు హాలాహల భక్షణం చేశాడు. ఆ హాలాహలం అగ్నిస్వరూపంతో వచ్చింది మండిపోతూ, అందరూ పారిపోయారు. కానీ ఒక్క శంకరుడు మాత్రం దానికి ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకొని ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటుంటే, ఆయన చేతులకి పావులుంటాయి, ఇక్కడ పావులుంటాయి, యజ్ఞోపవీతం, నాగయజ్ఞోపవీతం, మెడలో పావులుంటాయి, కాళ్ళకి పావులుంటాయి. కానీ అసలు నిజానికి పావులు పారిపోవాలి. కానీ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఎవరికి ఏ ఆపద రాదు అనడానికి గుర్తేమిటంటే, కదలంబారవు పాప పేరు వడలం కర్మాంబు జాలంబు పుట్టదు నెత్రంబులు ఎర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడం వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాగిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అంటారు భాగవతంలో పోతన గారు. ఆఖరికి పావుల్లో ఒక్క పావు కూడా జారి కింద పడలేదట భయపడి. పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండగా
ఎవ్వరూ చెనకలేరు అనడానికి అంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు. అందుకే రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ. పరమశివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చనకుతాడు. కాబట్టి అగ్రే వధాయ చ దూరే వధాయ చ. ఆయనను ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే కదలంబారము పాప పేరు వడలం ఘర్మంబుజాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిజ చూటాచంద్రుడున్ కందడున్ మదనాంభోజము వాడదా విషమనాక్వానించుచో డాయిచో పతిలింబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. అంతేకాదు సర్పము అంటే చుట్ట చుట్టుకుంటుంది, చుట్ట చుట్టుకు పడుకుంటుంది. చుట్ట చుట్టుకు పడుకుని ముందుకి పాకుతుంది, ముందుకి పాకి చుట్టలోంచే జారి వెళ్ళిపోతుంటుంది. అందుకే కదిలి వెళ్ళిపోయేటటువంటి కాలమునకు మృత్యువునకు ప్రతీక పాము. మీరు అందుకే లోకంలో చూడండి, ఏమంటే గుమ్మడి పండిస్తాం అనుకుంటున్నాను తీసుకోండి అంటే తీసుకుంటారు. అంతగా కాదు, ఏమంటే మీకు గోదానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారు, మీకు ఎద్దిద్దాం అనుకుంటున్నారు పుచ్చుకుంటారు. పోనీ అంతగా కాదు, దానం కాకపోయినా ఏమంటే మా ఇంట్లో మంచి కుక్క పిల్లలు పుట్టే ఓ కుక్క పిల్లని ఇద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారు. ఏమంటే మీకు పాము ఇద్దాం అనుకుంటున్నాను ఎవడు పుచ్చుకోడు, ఆ ఇంటికి కూడా వెళ్ళాడు. పాము మృత్యువునకు పర్యాయ పదం. అందుకే సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకం చేస్తూ సంసార సర్పదష్టానాం అంటాడు. సంసారం అనేటటువంటి పాము చేత కరవబడిన వాళ్ళు అంటాడు. అటువంటి మృత్యువు ఆయనకి ఆభరణం. లోకమంతా మృత్యువు చేత గ్రసింపబడుతుంది, సమస్త ప్రాణులు పడిపోతాయి మృత్యువు చేతిలో. ఒక్క శంకరుడికి మాత్రం మృత్యువు ఆభరణం. ఆయన్ని మృత్యువేం చెయ్యదు, ఆయన్ని చెయ్యగలిగినది కాదు. అందరూ యమధర్మరాజు గారిని చూసి భయపడితే యమధర్మరాజు గారి వక్షస్థలాన్ని మీద తన ఎడమ పాదంతో తన్ని యమధర్మరాజుని చంపేసిన వాడు పరమశివుడు. మృత్యువులకు మృత్యువు కాలుడు. అందుకే ఉజ్జయినిలో ఆయనకి మృత్యువు ఆభరణము, మిగిలిన వాళ్ళకి మృత్యువు గ్రసిస్తుంది, కాలమునకు పడిపోతారు. కాదు, పాము రెండింటికి సంకేతం. కొన్ని పాములు కలుగులోకి వెళ్ళిపోతాయి, పడగెత్తవసరం. కొన్ని పడగలు పైకెత్తి ఆడతాయి. ఊర్ధముఖ చలనం పాము చేస్తోంది అంటే కుండలిని శక్తి పైకి లేచి సహస్రార కమలం వైపుకు వెడుతున్నటువంటి యోగి అని గుర్తు. అధోముఖంగా పాము వెళ్ళిపోతోంది అంటే తిన్న అన్నంలో సారాన్ని పరమేశ్వరుడు తేజస్సుగా వీర్యంగా మారిస్తే లౌకికమైనటువంటి భోగం కోసం ఆ వీర్యాన్ని అధోముఖంగా జార విడుచుకున్నవాడెవరో వాడు తేజస్సుని స్ఖలనం చేసుకున్నవాడు. కాబట్టి అది పుట్టలోకి వెళ్ళిపోతున్న పావుకి సంకేతం, పావు రెండిటికి సంకేతం. అందుకే పావుని దేవతలందరూ ధరిస్తారు. ఆఖరికి విఘ్నేశ్వరుడు కూడా నాగయజ్ఞోపవీతం వేసుకుంటాడు. యజ్ఞోపవీతాన్ని కడుపుకి పెట్టుకుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో అయితే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పెట్టుకునేటటువంటి సర్పవడ్డానం, ఆవిడ సర్పాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది. పాము ఇలా పడగ విప్పి చూస్తూ ఉంటుంది. ఆ సర్పవడ్డానం వంక చూసి నమస్కారం చేస్తే రాహుగ్రహం ఉపశాంతి చెందుతుంది అంటారు. అంత గొప్పది ఆ సర్పం. ఆ సర్పమునకు ప్రతీక, వీటన్నిటికీ ప్రతీకగా ఈ లోకంలో కాలము శక్తి ఈ రెండు నాకు వశపడి ఉన్నాయని చెప్పడానికి సర్పములను భూషణములుగా ధరిస్తాడు. అందుకే నాగభూషణ అని ఆయనకు ఒక పేరు. మృత్యువునకు మృత్యువు. ఆయనని నమ్ముకున్న వాడికి ఏ బెంగ లేదు. అమ్మవారుట పరమశివుడి వంక చూసినప్పుడు ఆవిడ కన్నుల్లో శృంగార రసం కనపడుతుంది. ఎవడైనా ఒకడు వచ్చి నేను మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. నేను మగవాడిని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. అందుకని శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం. ఆవిడ శంకరుడితో కలిసి కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి ఆ వీణ మీద వాయిస్తూ ఉంటుంది కీర్తనలు. అందులో శంకరుడి యొక్క వైభవాన్ని పొగుడుతూ ఉంటుందిట. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. శంకరుడు ఇంతవాడు అంతవాడని కీర్తన చేస్తుంటే అమ్మవారు ఎంతో సంతోషంగా ఇలా చూసుకుంటూ ఉంటుందిట. ఆవిడ ఎడం చేతి పక్క కథ ఉంటుంది, ఇలా చూసుకుంటూ ఉంటుంది కుడి చేతి పక్కకి. ఇలా ఎందుకు చూస్తుంది? శివుడు అయితే చూస్తాడు కానీ ఇలా చూసుకుంటూ ఉంటుందిట శంకరుడి వంక.
ఆయనని సరస్వతీదేవి అంత పొగుడుతుంటే ఆయన జటాజూటంలోంచి గంగమ్మ పైకి లేచి ఇలా చూసింది. చూస్తే అమ్మవారి కళ్ళు వెంటనే రౌద్రరసం కనపడింది. ఇలా చూసిందిట, ఏమేవ్ నువ్వు కూడా ఆయనకి భార్యను అనుకుంటున్నావా ఏమి? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించున భూభాగము నుండి దారం గంగమ్మను దల్చితే చెరవునంద్రంజిల్లుకు శంకర. ఆనాడు గంగావతరణం జరుగుతుంటే పట్టుకున్నాడు కాబట్టి నీకు భర్త అన్నారు, భరించారు కాబట్టి. తాళి కట్టింది నాకు, నువ్వేమిటి నువ్వు చూస్తున్నావు సంతోషంగా అని ఏదైనా ఒప్పుకుంటారు. కానీ ఆ స్థానంలోకి ఇంకోళ్ళు వస్తానంటే ఒప్పుకుంటారండి. అందుకని గంగమ్మ శివుడి జటాజూటంలోంచి సంతోషంగా ఆయన్ని పొగుడుతుంటే చూస్తే ఏమి ఆయన భార్యను అనుకుంటున్నావా ఏ అని ఇలా చూస్తుందట. అప్పుడు ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. ఆవిడ ఆదిశక్తే, కానీ పరమశివుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే అద్భుతం అప్పా అని ఇలా వింటుందిట, నోరు తెరిచి కళ్ళు తెరిచి. గిరిశచరితే విస్మయవతి సరసిరుహ సౌభాగ్య జననీ. వీరరసం కనపడాలి. అమ్మవారు మహిషాసురమర్దనం చేసింది అది ఇది అంటే బాగుంటుంది, అందంగా చెప్పాలి. అమ్మ లోకంలో ఎర్ర కలువలు లేవు, ఒకప్పుడు కలువలన్నీ నీ కళ్ళల్లా ఉంటాయని నీ దగ్గరికి వచ్చాయి. ఏమిటేవు మీకు నాకు పోలిక, తెల్లారితే వాడిపోయేది మీరు, ఎప్పుడూ ఉండేవి నా కళ్ళు, అనుగ్రహిస్తాయి నా కళ్ళని నువ్వు వాటి వంకి ఇలా చూసావు, మీకు నాకు పోలిక అని. ఇలా చూసేటప్పటికి ఆ వీరరసం వెళ్ళి వాటిల్లో పడి తెల్ల కలువ ఎరుపు రంగు పొంది ఎర్ర కలువలు వచ్చాయి. లోకంలో ఎర్ర కలువ లేదమ్మా, లేకపోతే అందుకని నీ కళ్ళల్లో వీరరసం ఎర్ర కలువలో కనపడింది అన్నారు. సఖీషస్మేరాతే, చెలికెత్తెలు హాస్యం ఆడుతున్నప్పుడు నీ చిరునవ్వులో నీ కళ్ళల్లో హాస్యరసం కనపడింది. ఇంతలో ఓ చెలికెత్తి వచ్చి, అమ్మ శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అంది. శంకరాచార్యులు వారు రమ్మని రమ్మని రమ్మనని అమ్మ నా వంక చూస్తున్నప్పుడు మయి జనని దృష్టి సకరుణ, మయి జనని మా అమ్మ నన్ను చూసేటప్పటికి కరుణతో చూసింది. రా 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 అని. మరి భయానకని చెప్పద్దు, అంత ఆదిశక్తి భయపడిందని చెప్తే ఎలా అండి, ఎలా కుదురుతుంది? ఆదిశక్తికి భయం ఏమిటి? ఆవిడే భయపడితే ఇంకా లోకంలో భయాలు ఎలా తీరుస్తుంది? వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం అని ఆయనే అన్నారు, లోకాల భయాలు తీరుస్తుందని. మరి భయం ఎలా చెప్తారు? అక్కడ చమత్కారం చేశారు శంకరాచార్యులు గారు. పరమశివుణ్ణి వర్ణిస్తుంటేట అమ్మవారు ఎంతో సంతోషంతో మా ఆయన కదా అని ఆనందంతో ఎవరో చూడలేదు కదా అని తన పమిట కొంగు చేతి మీద వేసి ఆయన చెయ్యిలా పట్టుకుంది. ఆయన చేతికి సర్పాలు ఆభరణాలు. ఓ పిల్లపాము ఏం చేసిందంటే మెల్లిగా ఆయన చేతి నుంచి దిగి ఈవిడి చేతి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది, అది ఆవిడ చేతి మీదకి ఎక్కగానే ఏమిటి చల్లగా ఉందని ఇలా చూసింది పాము పిల్ల. ఇలా అంది. అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో భయం కనపడిందంట. హరాహిభ్యో భీత. శంకరుడి చేతి పావుని అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయాన్ని కనపడేటట్టుగా శంకర భగవత్పాదులు శ్లోకం ఇచ్చారు. ఒకానొకప్పుడు లోకాలకన్నిటికీ బుద్ధి చెప్పడం కోసమని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తుంటే అమ్మవారు భర్త మాట కాదని వెళ్ళలేదు, లోకాలకి బుద్ధి చెప్పడం కోసమని వెళ్ళింది. ఆవిడ వెళ్ళి అడిగింది, ఏమిరా పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా యజ్ఞం చేస్తావా? ఎందుకు ఇటువంటి దుర్మార్గపు పని చేస్తున్నావు? పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధురుండు పరేత భూనికేతనుండు అస్థిభూషణుండు. ఏమిటి నీకు ఉన్నటువంటి అనుమానం ఆయన మీద? ఆయన ఏదో శ్మశానంలో తిరుగుతాడంటావు, ఆయన లోకాలకు ఉపకారం కోసం తిరుగుతున్నాడు, పుర్రెల దండ వేసుకుంటాడంటావు, బ్రహ్మకపాలములు వేసుకుంటూ ఉంటాడు. పరగ చితాస్తి భస్మ నృపపాల జటాధరుండు కపాల భూషణుండు అని భవుని శత్రువుగా ఎంచరెవ్వరిన్ ఒక్క నీవు తప్ప. మరి ఆ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు కూడా ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళిని తీసి వాళ్ళ తల మీద చల్లుకుంటున్నారే, నీకెందుకు అక్కర్లేని ద్వేషం శివుడి మీద? తప్పు కదా అని అడిగింది. దక్ష ప్రజాపతి జవాబు చెప్పలేదు. నీకు కుమార్తెగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కడికైనా వెడితే నన్ను చూసి అందరూ దాక్షాయణి దాక్షాయణి అంటారు. నా భర్త అయిన శంకరుణ్ణి నింద చేసినటువంటి నీకు కుమార్తెగా ఇక నేను ఉండను అని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించ పవిత్రుండైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అగ్గను నిందించిన నీ తనూభవ యనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఇక నీకు కుమార్తెగా ఈ లోకంలో ఉండను,
ఈ శరీరంతోనే ఉంటే నన్ను చూసిన వాళ్ళు దాక్షాయణి అని పిలుస్తారు. నువ్వు శివనింద చేసావు, దుర్మార్గుడివి, కాబట్టి నేను ఈ శరీరంతో ఉండనని యోగాగ్ని ఎందు శరీరాన్ని విడిచిపెట్టింది. ఆ మాట ఆయనకి వెళ్ళింది పరమశివుడికి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవాడు రుద్రుడయ్యాడు. శివ నిందని శివద్వేషాన్ని శిక్షించాలి కదూ, ఒక్కసారి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతి దష్టోష్ఠుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర రోషమన భీమ ప్రక్రియన్నవ్వుచన్ విద్యుద్బ్రహ్మి శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఒక్కసారి పెద్ద సింహం లేచినట్టు నిలబడి వికటాట్టహాసం చేసి ఒక జటనొక దాన్ని పెరికించి ఆ కైలాస పర్వతంలో శిలకి వేసి కొట్టాడు. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం పుట్టింది. అభ్రంలియాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వలజ్వలన దిప్తజ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావదుర్దండ సహస్రజ్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పెరిగిపోయి శిరస్సు మీద అగ్నిహోత్రం వెలుగుతోందా అన్నంత పెద్ద పెద్ద వెంట్రుకలతో సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకొని పరమశివుడికి ప్రదక్షిణం చేసి వీరభద్రుడు ఉదయించి శంకరా ఆజ్ఞ. దక్షుడు ఆజ్ఞ మీరాడు, నిరీశ్వరయాగం చేస్తున్నాడు, యజ్ఞధ్వంసం చేయమన్నాడు. వీరభద్రుడు వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు, వేరు మాట అనుకోండి. అప్పుడే దేవతలందరినీ కూడా దండించి వెడల్పైనటువంటి కత్తిని పట్టిసం అంటారు. ఆ పట్టిసం నెత్తురోడిపోతున్న పట్టిసాన్ని పట్టుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ వీరభద్రుడు కత్తి కడిగాడో దానికే పట్టిస క్షేత్రము అని పేరు. పట్టిసం క్షేత్రం అంటారే, అక్కడే వీరభద్రుడు కత్తి కడుక్కున్నాడు నెత్తురు. ఆ క్షేత్రంలో కడిగాడు. ఆయన మంచి ఉగ్రస్వరూపంతో అశ్శరభ దశ్శరభ అని ఆడుతూ తిరుగుతుంటే ఆయన్ని ఎవరు ఆపలేకపోయారు. మునిమండలి, ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు. మునులందరూ వచ్చి వేదమంత్రములతో కీర్తించారు, అయినా ఆయన ఆపలేకపోయారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తే అమ్మవారు తన అంశలో భద్రకాళీదేవిని పంపించింది. భద్రకాళి వచ్చినా కూడా వీరభద్రుడు ఆగకపోతే ఆవిడ గోదావరి నదిలో స్నానం చేసి కన్యకామణి రూపంలో వస్తే వీరభద్రుడు శాంతించి ఆమెతో కలిసి వెడితే ఏకపీఠం మీద ఇద్దరిని ఒక పీఠ మీద కూర్చోపెట్టి మునులందరూ చుట్టూ కూర్చుని కళ్యాణం చేశారు. అదే మురమళ్ళ, మునిమండలి, అది ఇప్పుడు మురమళ్ళ అంటున్నారు. అందుకే ఒక పీఠం మీదే శివలింగం, అమ్మవారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుడు ఇద్దరు ఒక పీఠం మీద ఉంటారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. పెళ్ళిళ్ళు అవని వాళ్ళు ఏదైనా దోషం ఉంటే మురమళ్ళలో కళ్యాణం చేయించుకుంటే పెళ్ళి అవుతూ ఉంటుంది. ఇప్పటికీ అర్ధరాత్రి వేళ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు దర్శనానికి వెళ్ళినా కూడా దేవాలయం తలుపులు తీసి దర్శనమిస్తారు. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రంలో వెలిశాడు మహానుభావుడు. ఇప్పటికీ దక్షారామాది క్షేత్రాల్లోనూ కొన్ని చోట్ల వీరభద్రుడికి మెడలో గారెల మాల వేస్తే సంతానం కలుగుతుంది అని. మనకి కాదు కానీ ఆ వరంగల్లు మొదలైన వేపు వీరభద్ర పళ్ళెమని ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. వీరభద్ర అన్న పేరు చాలామంది పెట్టుకుంటారు. వీరభద్ర శతకము అని శతకరచనలు చేశారు. ఆ వీరభద్రుడు ఎందరికో కులదైవం, పిలిస్తే పలికేటటువంటి మహానుభావుడు. కటిక చీకట్లో ఎప్పుడైనా భయం వేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తూ వెడుతున్నప్పుడు మనసులో భయం కలిగితే వీరభద్రుణ్ణి కాలభైరవుణ్ణి స్మరించమంటారు. వాళ్ళిద్దరిని స్మరిస్తే ఆపదలు రావు అని. అంత అద్భుతమైనటువంటి మూర్తి వీరభద్రుడు. ఆ వీరభద్రుడు పరమశివుడి యొక్క పరివార దేవతల్లో ఒకడుగా ఉంటాడు. మీరు ఏ ఆలయానికి వెళ్ళండి, పెద్ద పెద్ద క్షేత్రాల్లో వీరభద్రుడు కనపడతాడు. శివనామము చాలు. శివమహాపురాణంలో శివనామ వైభవం గురించి ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తాను. ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పంచమహాపాతకాలు మూట కట్టుకున్నాడు, ఇంకొక పని లేదు. ఆయన ఎప్పుడూ మాట్లాడేవి రెండు మాటలే, ఆహార ప్రహరస్వ, ఈ రెండే అనేమట. ఆహార ఎత్తుకురండి, ఆయన కంటికి ఏది కనపడితే అది ఎత్తుకురండి అనేవాడు. ఆహార ఎత్తుకురండి, ప్రహరస్వ కొట్టండి, ఈ రెండు మాటలే. బతికున్నన్నాళ్ళే రెండు మాటలే అన్నాడు. ఎవడైనా కాలధర్మం చెందాలిగా. ఒకానొక నాడు శరీరం జర్జరీభూతం అయిపోయింది, పడిపోయాడు. యమధర్మరాజు గారి భటులు వచ్చారు, తీసుకెళ్ళిపోతున్నారు యమలోకానికి. యమధర్మరాజు గారి చూసి అన్నాడు, వారేదే మహాపుణ్యాత్ముడు రా, వీడిని ఎందుకు తీసుకొచ్చారన్నాడు. వీడు పుణ్యాత్ముడా అని ముక్కున వేలేసుకున్నారు.
మీకు తర్వాత చెప్తాను. మహానుభావుడు ముందు తప్పు చేసినందుకు నమస్కారం చేయండి ఆయనకి అని. ఈలోగా కైలాసం నుంచి శివకింకరులు వచ్చారు, వాళ్ళకి అప్పచెప్పి పంపించేశారు. ఆయన్ని కైలాసానికి తీసుకెళ్లారు. తెల్లబోయాడు ఆయన. ఇది నన్ను కైలాసానికి తీసుకొచ్చారు, పొరపాటు పడ్డారా ఏమిటి? పరమశివుడు ఆయన కనపడగానే గబగబా ఆసనం మీద పక్కకి జరిగి రావోయ్ అని అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. తెల్లబోయాడు. ఇదే నన్ను అర్ధసింహాసనం మీద పరమశివుడు పక్కన కూర్చోబెట్టుకోవడమా? ఆయనకి ఇంకా ఉబలాటం ఆగలేదు. ఏమైనా పొరపాటు జరగదు కానీ ఇదేమిటి ఇలా నన్ను పిలుస్తున్నారని. ఎందుకు నన్ను పిలిచారు మహాప్రభో? నేను చేసేవన్నీ పాతకాలే, ఇదే నన్ను పిలిచారన్నాడు. నువ్వు బతికున్నన్నాళ్ళు అన్న మాట ఏమిటి? ఆహర ప్రహరస్వ, ఎత్తుకురండి కొట్టండి. ఆహర అన్నప్పుడు హర అన్నావు, ప్రహరస్వ హర అన్నావు. హర హర, ఎప్పుడు హర హర. ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయి ఆ నామం వల్ల. ఓ తెలిసి ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి తాగినా తెలియక తాగినా పాలు కడుపు నింపుతాయి. తెలిసి తాగినా తెలియక తాగినా విషం ప్రాణం తీస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా శివనామం పాపాలు తీసేస్తుంది. కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. అన్నీ ఆయనే అయినప్పుడు దీని మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పరివారం కాకపోతే కొత్తగా ఎవరవుతారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.